ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్లో గల శ్రీ నవదుర్గమాత మందిర్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన వృత్తాకార భవనంలో సకల దేవతా విగ్రహాల ప్రతిష్టాపన కన్నుల పండుగ జరిగింది. మందిరంలో బుధవారం పీఠాధిపతి కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో వేద పండితులచే విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ఠ, యాత్ర ప్రతిష్ఠ, కుంభాభిషేకం నిర్వహించారు. విగ్రహ దాతలు ఘనంగా సత్కరించారు. ఒకే చోట నయనాందకరంగా సకల దేవతలు దర్శించుకునే విధంగా నిర్మాణం ప్రతిష్ఠ జరిగినట్లు పండితులు తెలిపారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు. దేవాలయ ప్రాంగణమున మనకు నూతనముగా ఒక దేవాలయం నిర్మాణం చేస్తాం. ఆ దేవాలయం ఏమిటి అంటే కేవలం ఒక దేవతలే కాకుండా స్మార్త, వైష్ణవ, శైవ, శాక్తేయ, దానాపత్య ఇలా అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే దత్తాత్రేయుడు, పరమశివుడు ఇలా అన్ని దేవతలను కూడా ప్రతిష్టాపన చేస్తున్నటువంటి దేవాలయం మన ఆదిలాబాద్లో మనం ఈ రోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గమనిక ఏంటంటే ఒకసారి రాండి మా దేవాలయం సందర్శించాలి. చక్కగా అందమైన దేవాలయం అన్నమాట. ఒక 4 మూలలు కాకుండా 8 పూర్ణాలతో దేవాలయ నిర్మాణం చేసేసి ప్రతి మూలకు ఏ దిక్కున ఏ విగ్రహం ఉండాలి అనే ఆగమాన్ని అనుసరించి చక్కగా దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇటు కార్యక్రమానికి విశేష ప్రాంతాల నుంచి మహాత్ములు, వేద పండితులు, భక్తులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా మా దేవాలయ కమిటీ గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హరి ఓం తత్సత్.